బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇళ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే డబుల్ బెడ్రూమ్ లో ఉండేవారు గతంలో 60 గజాల స్థలం పట్టాలను సుమారు 400 మందికి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. బేస్మెంట్ నిర్మాణాలు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని అప్పటి మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది. ఇరు వర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకొని చెదరగొట్టారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇళ్లలో ఉంటున్నారని ఇంటి పట్టాలున్న లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే డబుల్ బెడ్రూమ్ లో ఉండేవారు గతంలో 60 గజాల స్థలం పట్టాలను సుమారు 400 మందికి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. బేస్మెంట్ నిర్మాణాలు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని డబుల్ బెడ్రూమ్లు నిర్మించారని అప్పటి మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట జరిగింది. ఇరు వర్గాలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకొని చెదరగొట్టారు. ఆడవాళ్ళని మొత్తం గ్లాసుల వల్ల కొట్టి దర్వాజాల వల్ల కొట్టి లోపల పోయి కొడుతుంటే కూడా ఎవరు కనీసం సపోర్ట్ చేస్తలేరు. ఇది పర్వతాపూర్ ప్రజలకు కేటాయించిన భూమి. ఇది 38 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉండాను. ఇక్కడ మొత్తం కబ్జా చేస్తే 10 ఎకరాలు మిగిలింది. ఆ 10 ఎకరాలలో కూడా ఆ రోజు పబ్లిక్ అందరూ కూడా పుస్తకాలు తాకట్టు పెట్టుకొని అప్పులు చేసుకొని 30-40 వేలు పెట్టి బేస్మెంట్ కట్టుకోరు. 60-60 గజాలు కేటాయించారు మన ఊరు సర్పంచులు అందరూ కూడా. దాని ఉద్దేశం పెట్టుకుని ఈ మాజీ ఎమ్మెల్యే సుధీర్ డబ్బులు 10 ఎమ్మెల్యే ఉండే వచ్చేసి జేసీబీలు పెట్టి కొలగొట్టేసి అక్కడ పక్కకు అంత పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టింది. ఆ డంపింగ్ యార్డ్ పెట్టినాక ఈ మిగతా ప్లేస్ డబుల్ బెడ్రూమ్ కట్టినారు. ఆ రోజు కొట్లాడలా మాటించింది ఆయన డబుల్ బెడ్రూమ్. రైతుగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మరి మేడిపల్లి పర్వతాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంట్లో ఉంటున్నవారు అలాగే ఆ ఇంటి పట్టాలు ఉన్నవారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? ప్రస్తుతం మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో డబుల్ బెడ్రూమ్ల వివాదం అనేది కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పర్వతాపూర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ప్రస్తుతం కొంత ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతోంది. అసలు ఈ ఇల్లు ఎవరివి? డబుల్ బెడ్రూమ్ కేటాయించినటువంటి వ్యక్తులు ఆరు చేరుకొని ఇవి తమ ఇల్లు అంటే మాకు ఆల్రెడీ ఇంతకు ముందుగానే హామీ ఇస్తున్నారు, కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామన్నారు, అవి ఏ ఇల్లు అని చెప్పట్టు ఈ వర్గాలు కూడా ఘర్షణ చేసుకుంటూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు అసలైన లబ్ధిదారులు కాకుండా ఇతరులు వచ్చి తమ ఇళ్లలో ఉంటున్నారనేది ఇంటి పట్టాలు ఉన్నటువంటి లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళు మాత్రం గతంలో 60 గజాల స్థలం పట్టాలు ప్రభుత్వం సుమారు 400 మందికి ఇచ్చిందని, బేస్మెంట్ నిర్మాణాలు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్లు మాకు ఇస్తామని నిర్మించి ఇచ్చారని అప్పటి రాజకీయ నాయకులైనటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాముకు హామీ ఇచ్చినటువంటి నివాస గృహాలు ఇవేనంటూ తాము ఇక్కడ ఉండడం జరుగుతోందనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఇరు వర్గాల మధ్య ఘర్షణ అనేది చోటు చేసుకుంటుంది. అలా ఈ తోపులాటలో కొంతమందికి గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి చెరగొట్టి ఇమీడియట్ గా దీని మీద చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.